నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ములుగు జిల్లా కేంద్రంలోని డిఎల్ఆర్ గార్డెన్స్ యందు జరిగిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ విచ్చేసి మంత్రి సీతక్క గురించి అబద్ధపు అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. గుంటూరు సతీష్ రెడ్డి, నీకు నిజంగా దమ్ముంటే బహిరంగ చర్చకు నేను సిద్ధం. రేపు ఉదయం 11 గంటలకు మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మాట్లాడుకుందాంరా అని బహిరంగ సవాల్ విసిరారు. సందర్భంగా పైడాకుల అశోక్ మాట్లాడుతూ కార్యక్రమంలో బానోతు రవిచందర్, రేఖ కళ్యాణి, బైరెడ్డి భగవాన్, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. నీకు గుంటూరు అయితే పక్కన పెట్టుకో, మా ములుగు జిల్లాకు రాదు, మా తెలంగాణకు రావద్దు. మళ్ళీ ఒకసారి వచ్చి మా గిరిజన ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం నీకు చెప్పుల దండం మెల్లేసి చీపులు కట్టదు, రోడ్డు అంతా ఎంబడించుకొని కొడతాం. ఇది ఖచ్చితం. మా బతుకేదో మమ్మల్ని బతకనియాలి. నీకేదన్నా లాభం కావాలనుకుంటే ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం దందా చేసిన రోజు దందా చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసుకో, అంతే. ఇక నుంచి ఆ దందా జరగదు. మేమందరం ఒక కలిసికట్టుగా ఉండి దీన్ని సాధించుకుందాం అనే దృష్టితోనే ఇంత దూరం వచ్చినాము. ఇక మా ఆడవాళ్ళ జోలికి వస్తే మాత్రం నీకు ఎక్కడెక్కడ మర్యాదలు ఏమో కానీ మా తెలంగాణ బిడ్డల మర్యాద మంచిగా చూస్తాం. మేము ఈ చీపులు కట్టాలి చెప్పులు కాదు, మంచి సన్నడి కారం ఉన్నది, కళ్ళలో కొడతాం, కథం అయిపోతుంది చెప్పిండు. కానీ ఇవి రిజెక్ట్ చేయండి, ఇవి క్యాన్సిల్ చేయండి అని చెప్పలేదు. నిన్న ప్రెస్ మీట్లో ఇది మొత్తం క్యాన్సిల్ చేయండి అని కలెక్టర్ గారు అన్నారు అని ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు జిల్లాకు బాస్, ఆయన సుప్రీం, ఆయన క్యాన్సిల్ చేయదలుచుకుంటే వెంటనే అవుతాయి. ఏడీ మైన్స్కు రాయడు. ఆయన మినిమం అవగాహన రాహిత్యం లేకుండా, ఇది చదువుకునే పరిజ్ఞానం కూడా లేకుండా నేను కేటీఆర్ గారిని అడుగుతున్నా, కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయమన్నాడు అని అంటే ఈ సతీష్ ఈయనకే చదువు రాదు, ఈయనకు కనీస పరిజ్ఞానం కూడా లేదు. కేటీఆర్ గారు ఎట్లా అంటారు 12 కోట్ల క్యూబిక్ మీటర్లు అని, ఒక ఆధారం ఉండాలి కదా. ఇంకొక మాట అంటాడు కట్టలి సీతమ్మ సాగర్కు ఈరోజు ఎట్లా పర్మిషన్లు ఇస్తారు అని. సీతమ్మ సాగర్ కట్టినాక మొత్తం నీళ్ళే ఉంటాయి, ముందు తీయరు కదా. ఎప్పుడైతే నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాక ఇసుక తీసిండ్రా, ముందు ఇసుక తీసిండ్రా? నేను అడుగుతున్న వాళ్ళని. ఈరోజు రేపు భవిష్యత్తులో అక్కడ లోతు ఉండడానికి అక్కడ ఉన్న సిల్టు తీసినాకనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ముందే ఆ అనుమతులతోటే జరగడం జరిగింది. సిఈ గారు ఇచ్చిండ్రు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి ఎందుకు సిల్టు తీయాలి, ఈ యొక్క ప్రాముఖ్యత ఏముంది, ఎందుకు తీయాలి అని. ఇంకొకటి, గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వాళ్ళు ఇచ్చిండ్రు ఏమని అంటే సీతమ్మ సాగర్ పరిధి డ్యాంలో 63 ఫీట్ల వాటర్ ఉన్నప్పుడు మంగపేట మండలం చుంచుపల్లి వరకు ఈ యొక్క వాటర్ వస్తాయి అనేది వాళ్ళు పూర్తి సమాచారం వాళ్ళ ప్రభుత్వంలోనే ఇచ్చింది. ఇది దానికి ఆధారాలు. ఇటువంటి అన్ని అనుమతులతోటి పారదర్శకంగా జరుగుతున్న దాని మీద కోట్ల రూపాయలని లేనిది ఉన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేసుకుంటా నిన్న మాట్లాడిండు. ఏమని అంటే సమ్మక్క సారలమ్మల దగ్గరికి వస్తారా, మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వస్తారా, భద్రాచలం రాముల వారి దగ్గరికి వస్తారా అని. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాల నుంచి మేము ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం. గుంటూరు సతీష్ రెడ్డి వచ్చినా పర్వాలేదు, కేటీఆర్ గారు వచ్చినా పర్వాలేదు. మేము 12 కోట్ల క్యూబిక్ మీటర్లు వచ్చినాయి, 4,000 కోట్ల అక్రమ రవాణా జరుగుతుందంటారు. దీనికి మేము స్టాండ్ అయి ఉంటున్నాం. రేపు మేము మేడారం సమ్మక్క సారలమ్మల దగ్గరికి మేము వస్తాము. ఈ గుంటూరు సతీష్ రెడ్డి వస్తారో, కేటీఆర్ గారు వస్తారో, ఎవరన్నా రానియండి. మేము పొద్దున 11 గంటలకు మేము మేడారంలో ఉంటాం. ఆయన ఆధారాలతో రండి. మా పత్రిక, మా మీడియా సోదరులు అందరి ముందే చెప్తున్నాం, మేము రేపు వస్తాం, రమ్మనండి. అక్కడే తెలుసుకుంటాం మేడారంలోనే. ఆయన ఏవైతే ఆధారాలతోటి 12 కోట్ల క్యూబిక్ మీటర్లు అని ఖమ్మం జిల్లాలో కేటీఆర్ గారు అన్నారో ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. ములుగు జిల్లాలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల పర్మిషన్లు వచ్చుంటే మేము దేనికైనా సిద్ధం. నేను ఒక డీసీసీ ప్రెసిడెంట్గా చెప్తున్నా, అవగాహన లేని సతీష్ రెడ్డి వస్తాడా లేదంటే కేటీఆర్ గారు వస్తారా, దేనికైనా సిద్ధం మేము చర్చకు. తప్పుడు మాటలు, మా మంత్రులకు ఏం సంబంధమే, సీతక్క గారికి ఏం సంబంధం, పొంగులేటి గారికి ఏం సంబంధం, ఈ యొక్క ఇసుక గురించి ఇక్కడ అన్ని ప్రభుత్వ అనుమతులతోటి గిరిజన ట్రైబల్ సొసైటీలకు వచ్చినాయి, ట్రైబల్స్ బతుకుతున్నారు. దానికి పొంగులేటి గారు ఎందుకు, సీతక్క గారి టాపిక్ ఎందుకు, సంబంధం లేని బయటికి ఎందుకు? ఈ అవగాహన లేని సతీష్ రెడ్డి మాట్లాడతాడు 4,000 కోట్ల కుంభకోణం. ఎక్కడి నుంచి వస్తాయి 4,000 కోట్లు?
వచ్చిన క్వాంటిటీ ఎంత, దానికి 4,000 కోట్లు ఎందుకు వస్తాయి? 116 రూపాయలు ఆయన తప్పుడు లెక్కలేసి తప్పుడు వార్తలు బట్టగాల్చి మీదేస్తే సరిపోతుందా? ఆయన అనుకుంటానేమో ఆయన అక్రమంగా సంపాదించిన కదా నేను అక్రమ సంపాదన. ఇప్పుడు ఇక్కడ లోకల్గా అనుకుంటారు ఎలక్షన్లో అరెకరం ఉన్న సతీష్ రెడ్డి హిందూ అరణ్యాల ప్లాట్ ఎట్లా కొట్టాడు, గట్కేసర్ల 10 ఎకరాల భూమి ఎట్లా కొట్టాడు అని వాళ్ళ కార్యకర్తలే చెప్తారు. అట్లా గిట్లా అనుకుంటానేమో. గతం కంటే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కంటే కాంగ్రెస్ పాలనలో 300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది ఇసుక మీద. అంటే ఈ 300 కోట్లు ప్రతి సంవత్సరం ఇంటూ 10 సంవత్సరాలు అంటే 3,000 కోట్లు వాళ్ళు తిన్నారు కదా. అట్లేమని అనుకొని భ్రమలో అన్నారేమో కానీ వాస్తవికంగా అయితే అది కాదు. ఇక్కడ వారు చెప్పినట్టు 12 కోట్ల క్యూబిక్ మీటర్లు రాలేదు, 4,000 కోట్ల అక్రమ రవాణా జరగలేదు. ఎవరికైనా తెలుసు ఈ యొక్క ప్రజాపాలనలో రేవంత్ అన్న సర్కారులో ట్రాన్స్పరెంట్గా మైనింగ్ మీద పూర్తి స్థాయి పట్టు సాధించడం జరిగింది. అక్రమ రవాణాలు ఎక్కడ లేవు. ఎటువంటి పూర్తి పారదర్శకంగా జరుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. కవితక్క ఏదో మాట్లాడుతున్నది పొంగులేటి అన్న గురించి, మా ఇన్ఛార్జ్ పొంగులేటి అన్న గురించి, సీతక్క గురించి. 200 కోట్ల ఇంట్లో ఉండే కవితక్క కూడా ఒక పేద మంత్రి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు రాష్ట్రంలో పెద్ద పోర్ట్ఫోలియోలో ఉన్న మా పేద సీతక్క గురించి మాట్లాడే అర్హత ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఎన్నో స్కామ్లలో ఇరుక్కుపోయిన కవితక్క మాట్లాడే అర్హత ఉన్నదా? నిన్న ఆమె కూడా వచ్చి ఇసుక గురించి ఏదో అనే టాపిక్ మాట్లాడుతుంది. ఏది మాట్లాడినా కానీ నేను దయచేసి పాత్రికేయ మిత్రుల ముందు ఒకటే చెప్తున్నా, మన స్థాయికి తగ్గట్టుగా మనం చేసే పనికి తగ్గట్టుగా మనం ఏందని ఆలోచించుకొని మాట్లాడితే మంచిదని చెప్తున్నాం. ఒక్కటే మేము చివరి మాటగా చెప్పేది, కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ సిద్ధంగా ఉంది. మాకు పని చేయడం తెలుసు, పని పట్టడం కూడా తెలుసు. తప్పుడు కూతలు కూసి కారు కూతలు కూస్తే మిమ్మల్ని తరిమి కొట్టడం కూడా తెలుసు అని మరొక్కసారి మీడియా మిత్రుల ముందు తెలియజేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి ఎంతైతే ఉంటుందో అంతవరకే వాళ్ళు లారీలలో లోడ్లు వేసుకొని రావడం జరుగుతున్నది. గతంలో 35 టన్నులకు పర్మిషన్ ఉంటే 50 నుంచి 60 టన్నులు ఓవర్లోడ్ పోయేది. దానివల్ల రోడ్లన్నీ ఖరాబ్ అయ్యేది. ఈరోజు మేము మా ఏటు నాగారం రోడ్డు చూపిస్తాము, ఈ గుంటూరు ఆయన కళ్ళు కనబడతలేమో తీసుకుపోయి చూపిస్తాం ఎంత అద్భుతంగా ఉన్నదో రోడ్డు. ఎందుకంటే ఈ పాలనలో రేవంత్ అన్న పాలనలో ఈ ప్రజాపాలనలో ఎటువంటి అక్రమ రవాణాలు లేవు. 1 టన్ను 1 క్వింటాల్ ఎక్కువ ఉన్నా కానీ దాన్ని వెంటనే ఆ వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతున్నది. కాబట్టి అందరికీ తెలుసు, ఇసుకే కాదు అక్రమ మైనింగ్ మీద అన్నిటి మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. కాబట్టి ఎటువంటి అవినీతికి ఇక్కడ తావు లేదు. వారు అక్రమ సంపాదనకు అలవాటు పడి ఇప్పుడు ఎటువంటి అక్రమ సంపాదనలు లేక ఎటువంటి ఇవి లేక మా ట్రైబల్స్ను బెదిరిస్తే వాళ్ళు ఎటువంటి సొసైటీలు కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ నాయకులు గతంలో వాళ్ళు ఎక్కడెక్కడనో బయట నుంచి రాష్ట్రాల నుంచి సిద్దిపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కాంట్రాక్టర్లను పెట్టేది. అటువంటి ఈరోజు తావు లేకుండా స్థానికులు మాత్రమే చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఆ గుంటూరు సతీష్ రెడ్డి అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. ఆయన పూర్తి పరిజ్ఞానం లేక ఇంకొక మాట అంటాడు, కలెక్టర్ వీటిని క్యాన్సిల్ చేయండి అని ఏడీ మైన్స్కు లెటర్ రాసిండు అంటారు. ఏడీ మైన్స్కు కలెక్టర్ ఇచ్చిన గ్రీవెన్స్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరుగుతుంది కలెక్టర్ ఆఫీస్లో. గ్రీవెన్స్